ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పటిదాకా ఏ తప్పు చేయలేదనే ధైర్యంతోనే మాటిచ్చానన్నా. ఇక ముందు కూడా ఏ తప్పు చేయకూడదని వాళ్ళని నేను ఆపేశాను. ఒకప్పుడు శశిపాలుడితో పెళ్లి తప్పించుకోవడానికి ఆనాడు రుక్మిణీదేవి శ్రీకృష్ణుడితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్ళింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ భార్యాభర్తలే కదమ్మా. వాళ్ళిద్దరూ కలిసి ఉంటే తప్పే ఉంది. నువ్వంటున్నది నిజమే నాన్న, కానీ ఇప్పుడు వదిన కడుపులో బిడ్డ కూడా ఉంది. ఇలాంటి టైంలో పక్కన అందరూ ఉండటం చాలా అవసరం కదా. పైగా ఫలానా వాళ్ళ కొడుకు కోడలు ఇలా పారిపోయారు అని తెలిస్తే మన రెండు కుటుంబాలకి ఎంత అవమానం. కానీ ఇప్పుడు హరీష్ బాధపడ్డం చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది తల్లి. అమ్మా, మీరు ఏం బాధపడకండి. ధర్మం మన వైపు ఉంది కాబట్టి అంతా మంచి జరుగుతుంది. నాన్న, మీరు ధైర్యంగా ఉండండి. వాళ్ళిద్దరినీ ఒకటి చేసే బాధ్యత నాది. వాళ్ళిద్దరినీ ఒకటి చేయడం కోసమే ఇన్నాళ్ళు నీ జీవితాన్ని నువ్వు పణంగా పెట్టావు. నీకేదైనా జరిగిందంటే మేము తట్టుకోలేమమ్మా. మంచి ప్రయత్నానికి దైవం సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది నాన్న. ఆ నమ్మకంతోనే అడుగు ముందుకు వేస్తున్నాను. కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు తల్లి. వస్తావమ్మా. ఈ పెళ్లిని ఎలాగైనా ఆపాల్సిందే. కానీ ఎలా 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 ఒరే, సిద్ధు కీర్తిని తీసుకొస్తానని చెప్పాడు. ఇంకా రావట్లేదేంట్రా? నేను అదే చూస్తున్నానమ్మా. మన వెనకాలే కదా బయలుదేరారు. ఈ పాటికి వచ్చేసుంటారే. కొంపదీసి ఆ తులసి కీర్తి మనసు మార్చేసి ఇక్కడికి రాకుండా ఆపలేదు కదా. కీర్తిని మనతో పాటు తీసుకురావాల్సింది మావయ్య. అది అన్నయ్యతో వస్తానంటే సరే అన్నానమ్మా. సిద్ధు ఇలాగైనా కీర్తిని తీసుకొస్తాడు, టెన్షన్ పడకండి. కీర్తి వస్తుందంటారా? హర్ష, మీరు కంగారు పడకండి. ట్రాఫిక్ వల్ల లేట్ అయ్యి ఉంటుంది. నీలిమా, దండలు అవి తీసుకొచ్చారా? అవి సిద్ధు తీసుకొస్తానన్నాడు అత్తయ్య. ముందు కీర్తి రాని, దండల తర్వాత. కీర్తి హర్ష పెళ్లి కోసం స్లాట్ బుక్ చేసింది ఎవరు? వాళ్ళిద్దరిని రమ్మనండి. లేట్ ఎందుకు? అవునండి, మేమే. యాక్చువల్గా పెళ్లి కొడుకు నేనే. పెళ్లి కూతురు ఇంకో 5 minutesలో వస్తుంది. ఓకే. సారీ, కొంచెం లేట్ అయింది. నువ్వొచ్చావు సరేరా. వాళ్ళిద్దరేరి? ఏంటి, వాళ్ళు ఇంకా లోపలికి రాలేదా? నాకన్నా ముందే వచ్చారే. నేను వెళ్ళి చూసొస్తాను. నువ్వు ఆగనయ్యా, మనకిక్కడ చాలా పనులు ఉన్నాయి. వాళ్ళే వచ్చేస్తారులే. సరే, నేను వెళ్ళి చూసేసి వస్తాను.
నా పెళ్ళ ఆపలేకపోయావని బాధపడకు తులసి. అంటే హర్షాన్ని చేసుకుంటున్నందుకు నీకు బాధగా లేదా? ఎందుకు బాధ? ఈ పెళ్లి 3 నెలల ముచ్చటే కదా. అంటే ఏం చేస్తావు వదినా? ఇష్టం లేని మొగుడిని ఏం చేస్తాం తులసి? అయితే టర్మినేట్ చేస్తాం లేదా ఎలిమినేట్ చేస్తాం, అంతేగా. అంటే అయితే ఏముంది, నడుస్తున్న ట్రెండేగా. బాడీని ముక్కలు ముక్కలుగా చేసి డ్రమ్ములో కుక్కేసి సిమెంట్తో నింపేస్తా. మరి సిమెంట్ దొరకకపోతే టైంకి? అసలే హర్ష మంచి ఊపులో ఉన్నట్టున్నాడు కాబట్టి హనీమూన్ ఎలాగో ఉంటుంది. అదే హనీమూన్ లో ఏ కొండ దగ్గరో లోయ దగ్గరో తోసేస్తా. ఒకవేళ అది ఫెయిల్ అయిందనుకో, పాయిజన్ మాత్రలు పాలల్లో కలిపిస్తా. ఇది సింపుల్ గా ఉంటుంది కాబట్టి ఇదే నా లాస్ట్ ప్రయారిటీ, అంతే. బాబోయ్, నేను పెళ్లి శోభనమని కలలు కంటుంటే ఇది నా బాడీని ముక్కలు చేసి డ్రమ్ములో పెడతానంటుందేంట్రా నాయనా. కీర్తితో మాట్లాడావా? కనిపించింది మావయ్య. అదిగో వచ్చేస్తున్నారు. వచ్చేసారు. ఏంటమ్మా ఇంత ఆలస్యమైంది? సారీ హర్ష, బాగా వెయిట్ చేపించాను. అదే హనీమూన్ లో ఏ కొండ దగ్గరో లోయ దగ్గరో తోసేస్తా. రండమ్మా, నెక్స్ట్ వేరే పెళ్లి ఉంది, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అయినా మీరిద్దరూ బయట ఏం చేస్తున్నారు? అంటే చేసుకునేది రిజిస్టర్ మ్యారేజ్ కాబట్టి మంచి గడియల్లో చేసుకోవాలి కదా, అందుకే మంచి గడియల కోసం వెయిట్ చేశాను. దేనికి మంచి ఘడియలు? నా చావు ముహూర్తానికా? వెళ్ళమ్మా. త్వరగా సంతకాలు పెట్టండి. ఇదిగో ఇక్కడ. ఇప్పుడు సంతకం పెడతావు, తర్వాత నన్ను డ్రమ్ములో పెడతావు, అంతే కదా?